హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటుగా దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక సమాచారం సదరం సాట్లు ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి ఏదైనా 2 తెలుగు రాష్ట్రాల్లో 60 జిల్లాల నుంచి సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారాన్ని తెలియజేస్తుందండి. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే మనకు తెలంగాణకు సంబంధించి సదరం స్లాట్లు విడుదల, అలాగే ఉచిత పరికరాల పంపిణీకి ప్రత్యేక క్యాంపులు వివరాలు అయితే వచ్చాయండి. వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. ముందుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి సదరం స్లాట్ వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల నిర్వహించే సదరం తేదీలను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు విడుదల చేశారు. ఫిబ్రవరి 3, 4వ తేదీన ఆర్తో, 6న మానసిక, 10న కంటి చూపు, 13న వినికిడి లోపం ఉన్న వారికి పరీక్షిస్తారని తెలిపారు. మార్చి 4న ఆర్తో, 11న మానసిక, 18న కంటి చూపు, 24న వినికిడి లోపం ఉన్న వారికి సదరం క్యాంపులు నిర్వహిస్తామని, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న రసీదుతో పాటు వైద్యుల నివేదికలు, ఆధార్ నకలతో హాజరు కావాల్సిందిగా కోరారు. ఇదివరకే చేసుకున్న వారికి సెల్ ఫోన్లో వచ్చిన సందేశం ఆధారంగా శిబిరానికి రావాలని అధికారులు అయితే కోరుతున్నారు. చూశారు కదా, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి నెల సదరం స్లాట్లను అయితే ఇక్కడ అధికారులు విడుదల చేయగా మీరైతే మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. అలాంటి వారు మీకు కేటాయించిన తేదీకి సమయానికి ఆధార్, అలాగే మీ యొక్క మెడికల్ రికార్డ్స్, అంటే మీరు ఏదైనా ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ను, అలాగే మీ సేవలో అప్లై చేసుకున్న రిసిప్ట్ను తీసుకురావాలని అధికారులు అయితే కోరుతున్నారండి. అదేవిధంగా మనకు వికారాబాద్ జిల్లాకు సంబంధించి వినికిడి లోపం ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేస్తామంటూ డాక్టర్లు తెలుపుతూ ఉన్నారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. తాండూరు టౌన్ వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి కోసం గురువారం తాండూరు పట్టణంలోని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గోపాల్ ఒక ప్రకటన ద్వారా ఈ మేరకు సమాచారం ఇస్తున్నారండి. చెవులు సరిగా వినబడని, పుట్టు చెవుడు, మాటలు రాని పిల్లలకు, వయసుతో పాటు వినికిడి శక్తి కోల్పోయిన వారి కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఆధునిక పరికరాల సాయంతో పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. తాండూరు బస్టాండ్ ఎదురుగా అపెక్స్ ఆసుపత్రి సమీపంలోని ఆర్తి కిడ్నీ హాస్పిటల్ ఎదురుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్లు అయితే సమాచారం ఇస్తున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన చెవిటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ యొక్క క్యాంపులను అయితే సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మనకు ఉచిత పరికరాలకు సంబంధించి మెదక్ జిల్లా నుంచి తాజాగా అధికారులు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ఉచిత పరికరాలకు సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది. నేటి నుంచి దివ్యాంగులకు క్యాంపులు. మెదక్ జిల్లాలోని దివ్యాంగుల కోసం బుధవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు DWU హైమావతి ప్రకటన ద్వారా సమాచారం ఇస్తున్నారండి. అలింకో అనే సంస్థ ద్వారా 29, 30, 31వ తేదీల్లో మెదక్, రామాయంపేట, నర్సాపూర్లలో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందజేస్తామన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని TNGO భవన్లో జరిగే శిబిరానికి మెదక్, హవేలీ, ఘనాపూర్, పాపన్నపేట, టెక్మాల్, పెద్దశంకర్పేట, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన దివ్యాంగులు హాజరు కావాలన్నారు. 30న రామాయంపేటలోని రైతు వేదికలో నిర్వహించే శిబిరంలో రామాయంపేట, నిజాంపేట, నార్సింగ్, చేగుంట, వెల్దుర్తి, మూసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల దివ్యాంగులు, 31న నర్సాపూర్లోని రైతు వేదికలో నిర్వహించే శిబిరంలో నర్సాపూర్, మనోహరాబాద్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, శివంపేట్, తోప్రాన్ మండలాలకు సంబంధించి దివ్యాంగులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని దివ్యాంగులు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకుని మీ వికలత్వానికి సంబంధించిన ఏదైనా ఉచిత పరికరాలను అయితే పొందండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉచిత పరికరాలైనా, సదరం స్లాట్ వివరాలైనా
ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.